హాయ్ అండి, మష్రూమ్స్ కర్రీ నా స్టైల్లో మీకు ఎలా చేస్తానని చూపించిపోతున్నాను. ఈ మష్రూమ్స్ కర్రీ అనేది నాన్ వెజ్కి పోటీగా గుత్తొంకాయ తర్వాత ఇదే ఉంటుందండి. అంత బాగుంటుంది ఈ మష్రూమ్స్ కర్రీ. ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. దీనికి కావాల్సింది ముందుగా మష్రూమ్స్ ఒక ప్యాకెట్ ఇలా తీసుకొని బాగా క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకునే ముందు మీరు ఇలా నేను చూపించిన విధంగా కట్ చేసుకోండి. అన్నీ కట్ చేసుకున్న తర్వాత వాటర్ పోసుకుని ఇలా 1 బై 1 ఒక్కొక్కటి తీసుకుని మరీ క్లీన్ చేసుకోండి. ఇంకొక చిన్న టిప్ ఏంటంటే, మీకు మష్రూమ్ ఫ్రెషా లేదో తెలియాలంటే ఫ్రెష్ అయితే మీకు కట్ చేసినా కూడా లోపల వైట్గా ఉంటుంది. అది ఒక 2-3 డేస్ అయిన తర్వాత మీకు బ్లాక్ వచ్చేస్తుంది. అలాంటివి వేసుకున్న అంత టేస్ట్ ఉండవు. సో మీరు తీసుకునేటప్పుడే లోపల కూడా వైట్గా ఉండేవే తీసుకోండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి, ఇవన్నీ లోపల వైట్గా ఉన్నాయి. సో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా అన్నీ 1 బై 1 హాఫ్ ఇలా కట్ చేసుకోండి. ఇవన్నీ మళ్ళీ మనం వాటర్లో వేసుకుని బాయిల్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవి మట్టిలో ఉంటాయి కదండి. సో దీంట్లో మనకు కనిపించిన చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ అనేవి ఉంటాయి. సో అవన్నీ రావాలంటే మన చేతులతో తీసినా కూడా రాదు. ఇలా బాయిల్ చేస్తే కనుక మీకు ఏదైనా చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ అవి ఉంటే వాటితో వాటర్లో వచ్చేస్తాయి. ఇలా బాయిల్ చేసుకున్నప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని బాయిల్ చేసేసుకోండి. ఒక 5 మినిట్స్ బాయిల్ అయితే సరిపోతుంది. ఇలా బాయిల్ అయిన మష్రూమ్స్ని ఒక స్ట్రైనర్లో వేసుకొని వాటర్ మొత్తం డ్రైన్ చేసేసుకోండి. ఆ తర్వాత కొంచెం ఫ్రెష్ వాటర్తో మళ్ళీ క్లీన్ చేసుకోండి వాటిని. ఇప్పుడు ముందుగా మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని దీంట్లో కొంచెం ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకోండి. ఆయిల్ కన్నా బటర్ వేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆకు, ఇలాచీ, లవంగం, చెక్క వేసుకొని బాగా వేయించండి. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం స్లైసెస్ లాగా కట్ చేసుకుని ఒక 2 ఆనియన్స్ పెద్ద సైజువి వేసుకోండి. ఆనియన్స్ అనేది నేను చూపించిన విధంగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఒక పెద్ద సైజ్ టమాటోని తీసుకుని అవి కూడా స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేయించేసుకోండి. ఇవి కూడా కొంచెం మెత్తబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇవి అన్నీ చల్లారి తర్వాత చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీలో గ్రైండ్ చేసుకోండి. బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా నేను చూపించిన విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ ఆనియన్ టమాటో పేస్ట్ని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ ఒక ప్యాన్ పెట్టి స్టవ్ ఆన్ చేసి దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చిల్లీ అండ్ ఆనియన్ టమాటో పేస్ట్ ఇందాక చేసుకున్నాం కదండి, అది కూడా దీంట్లో వేసుకుని బాగా మగ్గనివ్వండి. ఇది కొంచెం మగ్గిన తర్వాత మనం అల్లం పేస్ట్ అనేది ఈ టైంలో యాడ్ చేసుకోండి. అల్లం పేస్ట్ మరియు టమాటో ఆనియన్ పేస్ట్ రెండు కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించండి. వేయించిన తర్వాత మీకు కన్సిస్టెన్సీ అనేది ఇలా దగ్గర పడుతూ కనిపిస్తుంది. ఇదే టైంలో మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కల్ని వేసుకొని బాగా మసాలా మొత్తం పట్టేంత వరకు తిప్పండి. అదంతా మసాలా పట్టిన తర్వాత మనం కొంచెం పసుపు, ఉప్పు, కారం అనేది వేసుకోండి. మనం ఆల్రెడీ మష్రూమ్స్లో ముందుగా బాయిల్ చేసినప్పుడు వేసాం కదండి. సో ఇప్పుడు కొంచెం తగ్గించి వేసుకోండి. ఇవన్నీ వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని కన్సిస్టెన్సీ అంతా కొంచెం లూజ్ అయ్యేంత వరకు తిప్పండి. ఈ ప్రాసెస్ మొత్తం మ్యాక్సిమం స్టవ్ అంతా మీడియం ఫ్లేమ్లో ఉండేటట్టే చూసుకోండి. ఆ తర్వాత కొంచెం వాటర్ అనేది ఇలా బాయిలింగ్ స్టేజ్కి వచ్చినప్పుడు గరం మసాలా అనేది యాడ్ చేయండి. ఒక 1 మినిట్ అటు ఇటు తిప్పిన తర్వాత దీంట్లోనే కసూరి మేతి కూడా బాగా మెదుపుకుని వేసుకోండి. ఈ కసూరి మేతి ఈ మష్రూమ్ కర్రీకి మంచి టేస్ట్ని ఇస్తుంది. అన్నీ వేసుకున్న తర్వాత చూసారా కొంచెం కూర అనేది దగ్గర పడింది. ఇదే టైంలో మనం వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసేసుకోండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత లాస్ట్ 5 మినిట్స్లో మీరు కొంచెం బటర్ అనేది యాడ్ చేసుకుంటే దీనికి ఈ మష్రూమ్ కర్రీకి చాలా బాగుంటుంది. ఆ తర్వాత మీరు చూస్తున్నారు కదా పైన బబుల్స్ అనేది ఎలా వస్తుందో, అంటే ఈ టైంలో కర్రీ అనేది రెడీ అయిపోయిందని. అంతే, ఎంతో టేస్టీ అయిన మష్రూమ్స్ కర్రీ రెడీ. ఈ మష్రూమ్ కర్రీ మీకు చపాతీలోకైనా, రోటీలోకైనా, రైస్లోకైనా చాలా బాగుంటుంది. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.